నిన్న రాత్రి మనం ఒక వీడియోని ప్రస్తావించాం. భీమవరంలో విద్యార్థుల స్కూల్ బస్సు మీద దాడి చేసినటువంటి స్థానిక యువకులకు సంబంధించినటువంటి ఉదంతం మీద నారా లోకేష్ సీరియస్ అయ్యి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమన్నారు అన్నటువంటి. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు స్కూల్ బస్సులో వెళ్తుండగా కొందరు ఆకతాయిలు శుక్రవారం దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భీమవరం మా ఊళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవం గురువారం నిర్వహించారు. తీన్మార్ డప్పులు, విచిత్ర వేషాలతో సాగిన ఉత్సవం సాయంత్రం స్థానిక పోలీస్ బొమ్మ సెంటర్కి చేరుకుంది. అదే సమయానికి ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు అటుగా వస్తుంది. బస్సులోని విద్యార్థి రవికుమార్ చేయి బయటకు పెట్టుకుని ఉండగా ఆకతాయిల్లోని ఒకరు రవికుమార్ చేతి మీద కొట్టాడు. దీంతో రవికుమార్ మిత్రుడు బస్సు దిగి ఎందుకు కొట్టారని ఆకతాయిలు నిలదీశాడు. ఇదే అదనగా వడ్డాది సాయి, కె చరణ్, బి వేణుగోపాలకృష్ణ మరికొందరు కలిసి విద్యార్థుల మీద దాడి చేశారు. పిడిగురుతూ తరిమి కొట్టారు. దీంతో భయపడిన విద్యార్థులు బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా వెంటపడి మరీ తరిమి కొట్టారు. అడ్డుకోబోయిన స్థానికుల మీద సైతం ఆకతాయిలు దాడికి దిగి గేలి చేస్తూ నృత్యాలు చేశారు. వికృత చేష్టలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఘటన సమయంలో ఆకతాయిలు గంజాయి మద్యం మత్తులో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన మీద 1 టౌన్ పోలీసులు జోక్యం చేసుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి రవికుమార్ ఫిర్యాదు మేరకు సాయి చరణ్, వేణుగోపాలకృష్ణ మీద కేసు నమోదు చేసినట్టు భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ముందు అసలు వాళ్ళందరికీ ఈ గంజాయి ఇది టెస్ట్ చేయాలి. ఈ ప్రద్దానికి గంజాయి అని వాడటం అలవాటైపోయింది. వాళ్ళు నిజంగా గంజాయా లేకపోతే ఉన్మాదంతో ప్రవర్తించే మనస్తత్వాలు ఇప్పుడు అలవాటు అవుతున్నాయి, అదే అనేది తేల్చాలి.